నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, మహిమ నీ మీద ఉదయించను అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా నీతో ప్రత్యక్షంగా గొప్ప మాట్లాడాలని ఉద్దేశిస్తూ వచ్చినాడు. గొప్ప ప్రేమతో మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు అంటే, లెమ్ము తేజరిల్లుము, నువ్వు లేవాల్సిన స్థితిలో ఉంటూ వచ్చినావు కానీ లేవలేకపోతున్నావు. సాతాను నేను అనేక రకాలుగా అనేక విధాలుగా తినే విషయంలో, తాగే విషయంలో, ఏదైతే దేవుడి దృష్టికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నటువంటి పాపపు జీవితంలో ఉన్నటువంటి విధంగా ఉంటూ వచ్చిందో అటువంటి వాటన్నిటి నుండి దేవుడిని సమస్త సంపూర్తిగా మార్చాలని దేవుడు గొప్ప నిర్ణయించుకుంటూ వస్తూ వచ్చినాడు. కాబట్టి వాటి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కాబట్టి లెమ్ము తేజరిల్లము, గొప్ప తేజరిల్లాలి దేవునిలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మహిమలో గొప్ప తేజరిల్లాలని దేవుడు మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వస్తొచ్చింది. నువ్వు అదే స్థితిలో ఉండాల్సిన, భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. బిడ్డ నేను నీకు గొప్పగా వెలుగుని ఇచ్చాను, నేను గొప్ప లేవనెత్తుతున్నాను, నేను గొప్ప వెలుగుని ప్రసాదిస్తున్నానని మాట్లాడుతున్నాడు ఉన్నాడు మన తండ్రి యేసు ప్రభువు. మహిమ నీ మీద గొప్ప ఉదయించాలని మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు, దేవుని యొక్క గొప్ప మహిమ నీ మీద ఉందని మాట్లాడుతున్నాడు, గొప్ప ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప మహిమ నీ మీద ఉదయించింది. నువ్వు లేదు అనుకుంటున్నావేమో, భయపడుతున్నావేమో, కాబట్టి నీ మీద ఉదయించింది, నీ మీద నా యొక్క మహిమ దిగి వచ్చింది, నేనే నీతో పాటు ఉన్నానని గొప్ప ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడు. గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు గొప్ప ప్రేమతోటి.